మనవారు అనే కార్యక్రమం ద్వారా ఉన్నతమైన దేవుని సంగతులను మహాజ్ఞానముగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈరోజు ఒక అద్భుతమైనటువంటి అంశమును గూర్చి మనం ఆలోచన చేద్దాం. ప్రారంభ శతాబ్దంలో దేవుడు ఆయా సంఘాలకు ఉన్నతమైనటువంటి సంగతులను లేఖల ద్వారా పంపిస్తున్నాడు. దేవుడు వ్రాయించి పంపినటువంటి సంగతులను వారు చదువుకుంటున్నారు, నేర్చుకుంటున్నారు, వారి యొక్క విధానాన్ని సరిచేసుకుంటున్నారు. అందులో భాగంగా యోహాను గారు వ్రాసినటువంటి ప్రకటన గ్రంథంలో 7 సంఘపు దూతలకు వ్రాయబడినటువంటి సంగతులు ఉన్నాయి. అలా వ్రాసినటువంటి సంగతులలో సంఘములు ఏ ఏ విషయాలలో సరిచేయబడాలి అనేటువంటి విషయాన్ని గురించి దేవుడు ప్రస్తావించాడు. అలాగే వారు దేవుని కొరకు బాగా బ్రతుకుతున్నప్పుడు వారిని ప్రోత్సహిస్తూ ఈ విధానాన్ని చివరి వరకు కొనసాగించండి అని కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ క్రమంలో స్ముర్ణ సంఘానికి వ్రాయబడినటువంటి సంగతులలో ఒకానొక గొప్ప విషయాన్ని గురించి ఈరోజు మనం ఆలోచన చేద్దాం. ఇదే విషయం స్ముర్ణ సంఘంతో పాటుగా ఫిలదెల్ఫియా సంఘపు దూతకు కూడా వ్రాయబడింది. ఇంతకీ ఏమిటా సంగతి అనగానే, సంఘమునకు కొందరి వలన శ్రమలు ఎదురవుతున్నాయి, ఇబ్బందులు ఎదురవుతున్నాయి, శోధనలు, కష్టాలు ఎదురవుతున్నాయి. వారెవరు అనగానే, తాము యూదులు కాకయే యూదులమని చెప్పుకుంటున్నటువంటి వారు. తాము యూదులు కాకయే యూదులమని చెప్పుకుంటున్నటువంటి వారి వలన సంఘమునకు నాటి కాలంలో శ్రమలు ఎదురయ్యాయి. ఈ వాక్య భాగాన్ని ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 9వ వాక్యాన్ని మొట్టమొదట మీరు చూడండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 9వ వాక్యం. నీ శ్రమను దరిద్రతను నేనెరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేనెరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. ప్రియులారా, ఇక్కడ దేవుడు స్ముర్ణలో ఉన్నటువంటి సంఘపు దూతకు ఈ విషయాలను వ్రాయిస్తున్నాడు. అందులో ముఖ్యంగా వ్రాయబడినటువంటి సంగతిని చూడండి. నీ శ్రమను దరిద్రతను నేనెరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. నీవేదో భేదవానిగా ఉన్నావని, శ్రమలలో ఉన్నావని నీవు బాధపడకు. నా దృష్టిలో నీవు ధనవంతునవే. నీవు నీతిని అనుసరించుచున్నావు, యథార్థతను విడువక ఉన్నావు గనుక నీవు ధనవంతునవే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దోషణను నేనెరుగుదును అని దేవుడు రాయించాడు. కొంతమంది సమూహం స్ముర్ణ సంఘాన్ని ఏ విధంగా ఇబ్బందులకు గురి చేస్తుంది, ఏ విధంగా శోధనలకు గురి చేస్తుంది అనగానే, యూదులు కాకయే తాము యూదులమని చెప్పుకుంటున్నటువంటి వారి వలన స్ముర్ణ సంఘంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలకు శ్రమలు ఎదురవుతున్నాయి. అంటే వీరు చాలా ప్రమాదకరమైన వారు, వారు సాతాను సమాజపు వారు అని కూడా అక్కడ వ్రాయబడింది. వారు నిజానికైతే యూదులు కారు, యూదుల వేషాన్ని ధరించుకొని, అంటే తాము యూదులమని ప్రకటించుకుంటూ, యూదులమని వారు చెప్పుకుంటూ సంఘములో ఉన్నటువంటి వారిని తప్పుడు బోధల వలన కలవరపరుస్తున్నారు. సంఘములో ఉన్నటువంటి వారిని తప్పుడు బోధల వలన కలవరపరుస్తున్నారు. కనుక ఇదిగో, తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేనెరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకము అని దేవుడు వ్రాయించాడు. అంటే వారు దూషిస్తున్నారు, శ్రమల పాలు చేస్తున్నారు, ఆటంకాలను సృష్టిస్తున్నారు. ఎవరు వారు? వారు నిజానికి యూదులు కారు, కానీ యూదులమని చెప్పుకుంటున్నారు. వారు ఎవరు అనగానే సాతాను సమాజపు వారు అని ఇక్కడ మనకు కనిపిస్తుంది.
ఈ సంగతిని మరలా దేవుడు ఫిలదెల్ఫియా సంఘపు దూతకు వ్రాయిస్తూ కూడా ప్రస్తావించాడు. అక్కడ కూడా ఆ సంఘంలో కూడా ఈ సమస్య ఉంది. ఏమిటా సమస్య? తాము యూదులు కాదు, కానీ యూదులమని ప్రకటించుకుంటూ అనేక మందిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. తప్పుడు బోధలు చేసి అనేకులను కలవరపెడుతున్నారు. ఈ శ్రమ ఏ సంఘానికి కూడా ఉంది? ఫిలదెల్ఫియా సంఘానికి కూడా ఉంది. చూడండి, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 9వ వాక్యాన్ని చూడండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 9వ వాక్యం. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించితనని తెలుసుకొనున్నట్లు చేసేదను. అంటే ఫిలదెల్ఫియా సంఘపు వారిని కూడా ఈ సాతాను సమాజపు వారు తాము యూదులు కాదు, యూదులమని ప్రకటించుకుంటూ తప్పుడు బోధలు చేస్తూ అనేకులను దూషిస్తూ, నీవు దేవునికి దూరం అయిపోయావు, నిన్ను దేవుడు ప్రేమించటం లేదు, లేక నీవు దేవుణ్ణి ప్రేమించటం లేదు అని అబద్ధాలను వారు ప్రకటిస్తూ వారు అనేకులను కలవరపెడుతున్నారు. ఈ విషయాన్ని గురించి దేవుడు రాయించాడు. అట్టి వారికి నేను బుద్ధి చెబుతానంటున్నాడు దేవుడు. ఆ సాతాను సమాజపు వారికి నేను బుద్ధి చెబుతానంటున్నాడు దేవుడు. ఇదిగో వారిని రప్పించేదను, వారు వచ్చి నీ పాదముల ఎదుట నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించితనని తెలుసుకున్నట్లు చేసేదను అని దేవుడు రాయించాడు. ప్రియులారా, ఈ విషయం చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. దేవుడు 2 మారులు ఈ విషయాన్ని గురించి ప్రస్తావించాడు. ఆ విషయం ఏమిటి అనగానే, తాము యూదులు కాకయే యూదులమని చెప్పుకొనుచు సంఘములను కలవరపెడుతున్నవారు. సంఘములను కలవరపెడుతున్నవారు. ఈ అంత్యకాలంలో కూడా, ఈ చివరి గడియలలో కూడా మనం ఆలోచన చేయగలిగితే సంఘమును కలవరపెడుతున్నవారు మనకు కనిపిస్తున్నారు. సంఘమును కలవరపెడుతున్నవారు, సంఘమును దేవుని వాక్యములో నిర్మించి లోపాలను సరిచేస్తూ నిత్య జీవమునకు చేరువ చేసేటువంటి వారు తక్కువైపోయారు. కానీ సంఘమును కలవరపెడుతున్నవారు, నిత్య జీవానికి ఆటంకముగా మారిపోతున్నవారు చాలామంది కనిపిస్తున్నారు. వీరందరూ కూడా ఇదే కోవకు సంబంధించిన వారుగా మనము గుర్తించవచ్చు. అయితే వీరి బారి నుండి మనం ఎలా బయటపడాలి? వీరి బారి నుండి మనం ఎలా బయటపడాలి? ఉన్నటువంటి ఏకైక ఆధారం దేవుని వాక్యమే. ఎప్పుడూ కూడా ఏ బోధనైనా సరే లేఖనములను జాగ్రత్తగా పరిశీలించుట చేత మనము ఆ బోధ సరైనదో లేక అది దుర్బోధో గ్రహించటానికి వీలు పడుతుంది. మన దగ్గర ఉన్నటువంటి కొలమానం ఏంటి? దేవుని వాక్యమే. కొంతమంది యూదులు కాకయే తాము యూదులమని చెప్పుకుంటున్నారు. వారు సాతాను సమాజపు వారు అని దేవుడు రాయించాడు. కనుక వారి యొక్క చేష్టలకు, వారి మాటలకు మీరు భయపడకండి. వారు కలిగించేటువంటి ఆ శ్రమలను మీరు ఎదుర్కోవాలి, మీరు నిలబడాలి. నేను వారిని అందరినీ కూడా దండిస్తాను అని దేవుడు ఇక్కడ వ్రాయించాడు. ఇంతకీ ఎవరు వీరు? యూదులమని ఎందుకు చెప్పుకుంటున్నారు? వారు యూదులు కాకయే యూదులమని ఎందుకు చెప్పుకుంటున్నారు? యూదులని చెప్పుకోవడం వలన వారికి కలిగేటువంటి ఘనత ఏమిటి? ఈ విషయాలను గురించి మనం ఆలోచన చేయగలిగితే ప్రారంభం నుంచి కూడా ఇశ్రాయేలీయులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని మనకు తెలుసు. చరిత్రలో ఇశ్రాయేలీయులు దేవుని ప్రజలని మనకు తెలుసు. ఆ ఇశ్రాయేలీయులలో కూడా మరలా గొప్పవారుగా ఎవరు కనిపిస్తున్నారు? యూదులు కనిపిస్తున్నారు. ఎందుకంటే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు యోధా గోత్రంలో నుండి వచ్చాడు. యోధా గోత్రంలో నుండి ఆయన వస్తాడని ముందుగా ప్రవక్తలు ప్రవచించారు. ఆ విధంగానే యోధా గోత్రంలో నుండి ఆయన శరీరాన్ని ధరించుకుని వచ్చాడు. కనుక ప్రారంభం నుంచి కూడా ఇశ్రాయేలీయులు దేవుని ప్రజలుగా నిర్ణయింపబడిన వారు అయితే, ఆ ఇశ్రాయేలీయులలో మరలా ప్రాధాన్యతను సంతరించుకున్నవారు యూదులుగా కనిపిస్తున్నారు. ఇందును బట్టి యూదులకు అందరిలో కూడా ఆధిక్యత ఉండేది. యూదులకు అందరిలో ఆధిక్యత ఉండేది. యూదులమని పిలిపించుకోవటం, యూదులుగా వారు ప్రకటింపబడటం, యూదులుగా చలామణి అవ్వటం ఆ రోజులలో, అనగా పూర్వకాలంలో అది ఒక గొప్పదైనటువంటి విషయం. సమాజంలో ఒక గొప్పదైనటువంటి అర్హతగా వారు దానిని భావించేవారు. ఈ క్రమంలో యూదులుగా ఉన్నటువంటి వారు గొప్పవారుగా పరిగణింపబడుతున్నారు గనక
కొంతమంది సాతాను సమాజపు వారు కూడా ఎలా మారిపోయారంటే, అనగా సాతాను సమాజపు వారంటే వారు అన్యజనులు, వారు యూదులు కాదు. వారు యూదులుగా ప్రకటింపబడటం కోసం, యూదులుగా చలామణి అవ్వడం కోసం వారికి వారే మేము యూదులమని చెప్పుకోవడం ప్రారంభించారు. అంటే అబద్ధం ఆడుతున్నారన్నమాట. మేము కూడా యూదులమే. ఆ వస్త్రధారణను వీరు కూడా కలిగి ఉండటం, వారు మాట్లాడుతున్నట్టుగా వీరు కూడా మాట్లాడటం. అంటే యూదులు ఏ విధంగా అయితే ప్రవర్తిస్తున్నారో, యూదులు ఏ విధంగా అయితే ఆ రోజు ఆచార వ్యవహారాలను కలిగి ఉన్నారో, వీరు కూడా వాటిని నేర్చుకుని యూదులుగా చలామణి అవ్వడం ప్రారంభించేవారు. అంటే వీరు నిజానికి యూదులు కాదు, వీరు అన్యజనులు, కానీ యూదులుగా చలామణి అవుతున్నారు. వీరు ఎందుకు యూదులుగా చలామణి అవ్వడానికి కోరుకుంటున్నారంటే, అనేక మందిని వీరు కలవరపరచాలనుకుంటున్నారు. తప్పుడు బోధల చేత వీరు సంఘములను నాశనం చేయాలనుకుంటున్నారు. సాతాను సమాజపు వారుగా వీరు కనిపిస్తున్నారు. నిజానికి ఒక వ్యక్తిని యూదుడని మనం ఎప్పుడు చెప్పగలం? యోధా గోత్రంలో పుడితే యూదుడని చెప్పగలమా? లేక ఇంకా ఏమైనా ఆధారాలు యూదులుగా పిలువబడటానికి ఉన్నాయా అని మనము పరిశుద్ధ గ్రంథం నుండి చూడగలిగితే, మొట్టమొదట ప్రారంభానికి మనం వెళ్ళిపోదాం. అనగా అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు కుమారుడైనటువంటి యాకోబు కుమారుడైనటువంటి యోధా నుండి యూదులందరూ కూడా వచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. యోధా నుండి వచ్చినటువంటి ఆ సంతానం అంతా కూడా యూదులుగా పరిగణింపబడ్డారు. ఆ తర్వాత ఇశ్రాయేలీయులు సుమారు 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉండడం, దేవుడు వారిని ఆ బానిసత్వం నుండి విడిపించి కనాను దేశానికి నడిపించడం మనకు కనిపిస్తుంది. సుమారుగా 40 సంవత్సరాల పాటు వీరు అరణ్య ప్రయాణంలో ఉన్నారు. ఆ తర్వాత యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలీయులకు దేవుడు కనాను దేశమును విభజించి ఇచ్చాడు. యాకోబు కుమారుడైనటువంటి యోధా గర్భవాసం నుండి సంతానము యూదులుగా పిలువబడినప్పుడు, ఆ యూదులకు కొన్ని ప్రాంతాలు, కనాను దేశమందలి కొన్ని ప్రాంతాలు కేటాయింపబడ్డాయి. ఆ ప్రాంతాలలో యూదులు ఉండాలి అని నిర్ణయింపబడింది. ఈ విషయాన్ని మనము చక్కగా గమనించాలి అనుకున్నప్పుడు యెహోషువ గ్రంథము 14వ అధ్యాయం 15వ అధ్యాయాన్ని మనం చూడగలిగితే ఏ ఏ ప్రాంతాలు వారికి ఇవ్వబడ్డాయో మనకు కనిపిస్తుంది. చాలా పట్టణాలు, వాటి క్రింద ఉన్నటువంటి పల్లెలు, మైదానపు ప్రాంతాలు, మన్యపు ప్రాంతాలు, ఇలాంటివి చాలానే యూదులకు ఆ రోజు వారి యొక్క సంఖ్యను బట్టి, వారి కుటుంబాలను బట్టి దేవుడు విభజించి ఇచ్చాడు. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయం 15వ అధ్యాయాన్ని మనం చూడగలిగితే మనకి ఈ విషయాలు అర్థమవుతాయి. ప్రియులారా, ఎప్పుడైతే యోధా గర్భం నుండి వచ్చినటువంటి సంతానానికి, ఇశ్రాయేలీయులలో ఉన్నటువంటి యోధా గోత్రంలో నుండి వచ్చినటువంటి మనుషులకు ప్రాంతాలు, పట్టణాలు కేటాయింపబడ్డాయో, వాగ్దత్త భూమిలో వారి యొక్క భాగం వారికి కేటాయింపబడిందో, వారు ఆ ప్రాంతంలో నివసించడం మొదలుపెట్టారు. అయితే యూదులు నివసిస్తున్నటువంటి ఈ ప్రాంతాలలో ఇశ్రాయేలీయులలో నుండి మిగిలినటువంటి గోత్రాల నుండి వచ్చిన వారిలో కూడా కొంతమంది యూదుల మధ్య నివసించడం మొదలుపెట్టారు. యోధా వారికి కొన్ని ప్రాంతాలను కేటాయించడం జరిగింది. అలాగే మిగిలినటువంటి గోత్రాలకు కూడా కొన్ని ప్రాంతాలను వారి గోత్రాలను బట్టి కేటాయించడం జరిగింది. దేవుడు వాగ్దత్త భూమిని విభజించి ఇచ్చినప్పుడు, యెహోషువ నాయకత్వంలో వారికి ఏ ఏ ప్రాంతాలు ఎవరెవరికని దేవుడు విభజించి ఇచ్చినప్పుడు వారందరూ కూడా వాటిని పొందారు. అయినప్పటికీ ఎప్పుడైతే ఇశ్రాయేలు సామ్రాజ్యం రెండుగా చీలిపోయిందో, ఇశ్రాయేలు సామ్రాజ్యం రెండుగా చీలిపోయింది. 10 గోత్రములు ఇశ్రాయేలు రాజ్యంగా పిలువబడ్డాయి. మిగిలినటువంటి 2 గోత్రాలు అనగా యోధా గోత్రం మరియు బెన్యామీను గోత్రం, ఈ 2 గోత్రాలు కూడా యోధా రాజ్యంగా పిలువబడ్డాయి. రాజులు వేరువేరుగా కనిపిస్తున్నారు. మొదటి రాజు అయినటువంటి సౌలు, అలాగే తరువాత రాజు అయినటువంటి దావీదు, ఆ తర్వాత రాజు అయినటువంటి సొలొమోను ఇశ్రాయేలు సామ్రాజ్యాన్ని ఒక్కటిగా పరిపాలించిన సొలొమోను తరువాత మాత్రం సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము, అలాగే ఇశ్రాయేలీయులకు
రాజైనటువంటి అనగా 10 గోత్రములకు రాజైనటువంటి యెరోబాము వీరి యొక్క కాలంలో రాజ్యము రెండుగా చీలిపోయింది. ఇశ్రాయేలు రాజ్యం రెండుగా చీలిపోయింది. ఒకటి ఇశ్రాయేలు రాజ్యంగా పిలువబడితే మరొకటి యూదా రాజ్యంగా పిలువబడింది. ఇశ్రాయేలు రాజ్యంలో 10 ఇశ్రాయేలు గోత్రముల వారు ఉండేవారు. యూదా రాజ్యంలో మిగిలినటువంటి 2 ఇశ్రాయేలు గోత్రముల వారు ఉండేవారు. యూదా రాజ్యంలో ఉండేటువంటి ఇశ్రాయేలు గోత్రముల పేర్లేమిటి? యూదా గోత్రం మరియు బెన్యామీను గోత్రం. ఈ యూదులు ఎక్కడైతే నివసించేవారో వారికి ఏ ఏ ప్రాంతాలైతే ఇవ్వబడ్డాయో ఆ ప్రాంతాలలో ఇశ్రాయేలీయులలో ఉన్నటువంటి మిగిలినటువంటి జనులు కూడా వారి మధ్య కొంతమంది నివసించేవారు. అలాగే ఇశ్రాయేలీయులు కానివారు కూడా కొంతమంది, అన్యజనులు కూడా కొంతమంది యూదా ప్రాంతాలలో నివసించేవారు. యెబూసీయులు ఇశ్రాయేలీయుల మధ్య నివసించేవారు. ఈ విషయాలను చరిత్రలో మనం గమనించవచ్చు, పరిశుద్ధ గ్రంథపు చరిత్రలో మనం గమనించవచ్చు. ఈ విషయాన్ని మీకు ఎందుకు చెబుతున్నానంటే, యూదా ప్రాంతంలో పుట్టి, అంటే దేవుడు యూదులకు ఏ ప్రాంతాలనైతే వాగ్దత్త దేశంలో విభజించి ఇచ్చాడో ఆ ప్రాంతంలో పుట్టి అక్కడే పెరిగి యూదులుగా మారినటువంటి వారు కూడా ఉన్నారు. వారి గోత్రం వేరు, వారు బెన్యామీను గోత్రానికి సంబంధించిన వారు కావచ్చు, లేక ఇశ్రాయేలీయులలో మిగిలినటువంటి ఏ గోత్రానికైనా సంబంధించిన వారు కావచ్చు. వారి గోత్రం వేరు కావచ్చు, లేవీయులు కావచ్చు. అయితే వారి యొక్క పుట్టుక, వారి యొక్క జననం యూదా ప్రాంతంలో గనుక జరిగి వారు అక్కడే పెరిగి అక్కడ చుట్టూ ఉన్నటువంటి యూదుల యొక్క ఆచారాన్ని, సాంప్రదాయాన్ని వారు అలవరుచుకుంటే కనుక వారు కూడా యూదులుగానే పరిగణింపబడేవారు. ఈ విషయాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో కొన్ని వాక్య భాగాల ద్వారా అర్థం చేసుకోవచ్చు. మొట్టమొదట న్యాయాధిపతుల గ్రంథము 17వ అధ్యాయము 7వ వాక్యానికి మనం వెళదాం. ఇక్కడ ఒక లేవీయుడు యూదుడుగా పిలువబడినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. న్యాయాధిపతుల గ్రంథము 17వ అధ్యాయము 7వ వాక్యాన్ని జాగ్రత్తగా మీరు గమనించండి. యోదా బేత్లెహేములో నుండి వచ్చిన, దేవుడు చాలా స్పష్టంగా ఇక్కడ రాయించాడు. ఒక వ్యక్తి ఏ ప్రాంతంలో నుండి వచ్చాడు, ఎక్కడ పుట్టాడు చూడండి. యోదా బేత్లెహేములో నుండి వచ్చిన యోదా వంశస్థుడైన ఒక యవ్వనుడు ఉండెను. ఇంతకీ ఈ యవ్వనుడు యోదా గోత్రంలో పుట్టాడా? అనగా అబ్రహాము కుమారుడైన ఇస్సాకు, ఇస్సాకు కుమారుడైన యాకోబు, యాకోబు కుమారుడైన యోదా నుండి వచ్చాడా? చూడండి తర్వాత మాటలో చూడండి. అతడు లేవీయుడు. అతడు యోదా వంశస్థుడుగా పిలువబడుతున్నా యోదా బేత్లెహేములో నుండి వచ్చినా అతడు లేవీయుడు. అతడు అక్కడ నివసించెను అని మనకు ఈ మాటలు కనిపిస్తున్నాయి. అంటే యోదా ప్రాంతాలలో పుట్టి యూదుల మధ్య పెరిగినటువంటి వారు కూడా యూదులుగానే పరిగణింపబడ్డారు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. నిజానికి అతని యొక్క గోత్రాన్ని పరిశీలిస్తే అతడు లేవీయుడు, కానీ యోదా ప్రాంతంలో అతడు పుట్టాడు, యోదా ప్రాంతంలోనే పెరిగాడు. అతని యొక్క పూర్వీకులు యోదా ప్రాంతంలోనే స్థిరపడిపోయి ఉండిపోయారు కనుక అతడు యూదుడుగానే పరిగణింపబడుతున్నాడు. మీకు అర్థమవుతుందా? యోదా గర్భం నుంచి వచ్చినటువంటి యోదా గోత్రికులు ఉంటారు. అలాగే యోదా ప్రాంతంలో పుట్టినటువంటి యూదులు కూడా కనిపిస్తున్నారు. వీరు యూదులుగా పిలువబడ్డారు, కానీ గోత్రమును బట్టి అయితే వీరు యూదులు కాదు. లేవీయులు కావచ్చు, బెన్యామీనీయులు కావచ్చు, ఇంకా ఇతర గోత్రముల వారు కూడా అయి ఉండొచ్చు. కానీ వీరు కూడా పుట్టిన ప్రాంతాన్ని బట్టి, పెరిగిన ప్రాంతాన్ని బట్టి యూదులుగా పరిగణింపబడ్డారు అనేటువంటి విషయం మనకు పరిశుద్ధ గ్రంథము నుండి ఈ వాక్య భాగం ద్వారా అర్థమవుతుంది. అలాగే మరొక వాక్య భాగాన్ని కూడా మనం చూద్దాం. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 5వ వాక్యాన్ని కూడా మీరు చూడండి. మనకు మొర్దెకైను గురించి తెలుసు. ఈ మొర్దెకై ఇంతకీ ఎవరు? ఈ మొర్దెకై ఇంతకీ యూదుడా లేక ఇంకా ఏదైనా గోత్రానికి సంబంధించిన వాడా అనేటువంటి విషయాన్ని మనం చూడగలిగితే ఇతడు బెన్యామీను గోత్రంలో నుండి వచ్చాడు, కానీ యూదుడుగా పరిగణింపబడ్డాడు. చూద్దాం ఈ వాక్య భాగాన్ని కూడా మనం చూద్దాం. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 5వ వాక్యాన్ని మీరు చూడండి. షూషను కోటలో బెన్యామీనీయుడగు కీషునకు పుట్టిన షిమీ కుమారుడగు యాయీరు వంశస్థుడైన మొర్దెకై అను ఒక యూదుడుండెను.
ఇక్కడ కూడా మీకు వ్రాయబడినటువంటి వాక్య భాగాన్ని విభజించి చదువుకుంటే అర్థమవుతుంది. మొర్దెకై అనేటువంటి ఈ వ్యక్తి బెన్యామీను గోత్రానికి సంబంధించినవాడు. తండ్రులు తాతలను బట్టి బెన్యామీను గోత్రానికి సంబంధించినవాడు. కానీ ఇతడు యూదుడే. ఎలా యూదుడయ్యాడు? అతడు పుట్టిన ప్రాంతాన్ని బట్టి, అతడు పెరిగిన ప్రాంతాన్ని బట్టి అతడు యూదుడయ్యాడు. నేటికి కూడా చాలా దేశాలు తమ పౌరసత్వాన్ని కొంతమంది మనుషులకు ఎలా ఇస్తాయంటే, వారి దేశంలో పుట్టి వారి దేశంలో పెరిగితే గనుక వారికి ఆ దేశపు పౌరసత్వాన్ని ఇచ్చేస్తారు. అంతే తప్ప వీరి తండ్రులు తాతలు ఎక్కడివారని వాకబు చేసి మీరు మా దేశానికి సంబంధించిన వారు కారు అని వారు చెప్పరు. మా దేశంలోనే పుట్టారా, మా దేశంలోనే పెరిగారా, మా దేశంలోనే ఉండిపోతారా, శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతారా బ్రతికినంతకాలం, అయితే మీకు మా దేశం పౌరసత్వాన్ని ఇస్తామని కొన్ని దేశాలు అంటాయి. అన్ని దేశాలని చెప్పను, కొన్ని దేశాలు అంటాయి. ఇదిగో ఆ విధానాన్ని గనక మనం చూడగలిగితే ఇక్కడ కూడా మనకు సరిగ్గా అదే విషయం అర్థమవుతుంది. యోధా ప్రాంతం అంటే యెహోషువ యూదులకు ఏ ఏ ప్రాంతాలైతే, ఏ ఏ పట్టణాలైతే, ఏ ఏ పల్లెలైతే దేవుడు వారికి వాగ్దత్త దేశాన్ని విభజించి ఇచ్చినప్పుడు వారికి కేటాయించాడో ఆ ప్రాంతాలన్నీ కూడా యోధా ప్రాంతాలు. ఆ యోధా ప్రాంతాలలో నుండి వచ్చినటువంటి వారు యూదులుగానే పరిగణింపబడ్డారు. రెండో ఉదాహరణ మనం ఇక్కడ చూడగలిగితే బెన్యామీనీయుడైనటువంటి మొర్దెకై యూదుడుగానే పరిగణింపబడ్డాడు. అలాగే పరిశుద్ధ గ్రంథంలో మరొక ఉదాహరణ కూడా మనం చూడగలిగితే అపోస్తలుడైన పౌలు గారు. ఇంతకీ ఈయన గోత్రం ఏంటి? పౌలు గారి యొక్క గోత్రం ఏంటి? పౌలు గారు యూదుడా లేక మిగిలినటువంటి ఇతర ఏదైనా గోత్రానికి సంబంధించినవాడా అని మనం ఇప్పుడు ఆలోచన చేద్దాం. మొట్టమొదట ఫిలిప్పీయులకు పౌలు గారు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 5వ వాక్యం నుండి చూడండి. పౌలు గారు ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 5వ వాక్యం నుండి మనం చూద్దాం. 8వ దినమున సున్నతి పొందితిని, ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్ర విషయము పరిసయ్యుడనై ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రము వలని నీతి విషయము అనింద్యుడనై ఉంటిని. ఇక్కడ పౌలు గారు తన్ను గూర్చి తానే మాట్లాడుతున్నారు. ఇంతకీ పౌలు గారు ఎవరు? పౌలు గారు ఎవరు అనగానే ఇక్కడ వ్రాయబడిన మాటలు చూడండి. 8వ దినమున సున్నతి పొందితిని అంటే ఇశ్రాయేలీయులకు దేవుడు ఇచ్చినటువంటి నిబంధన ప్రకారం అతడు 8వ దినమున సున్నతి పొందాడు. అంటే పుట్టిన తర్వాత 8వ దినానికి బాలుడుగా సున్నతి పొందాడు. ఇశ్రాయేలు వంశపువాడు, బెన్యామీను గోత్రంలో పుట్టాడు. హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడను, ధర్మశాస్త్రం విషయము పరిసయ్యుడను, ఆసక్తి విషయము సంఘమును హింసించువాడను, ధర్మశాస్త్రము వలన నీతి విషయము అనింద్యుడను అని పౌలు గారు తన్ను గురించి మాట్లాడుతున్నారు. పౌలు గారు ఎవరు అనగానే ఇక్కడ ఈ వాక్య భాగాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? అతడు బెన్యామీను గోత్రానికి సంబంధించినవాడు, బెన్యామీనీయుడు. అయితే మరి పౌలు గారు యూదుడని ఎక్కడైనా ఉందా? చూద్దాం. ఇంకా వ్రాయబడినటువంటి వాక్య భాగాలను మనం చూడగలిగితే అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయము 1వ వాక్యము నుండి మీరు చూడండి. అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయము 1వ వాక్యము నుండి, సహోదరులారా, తండ్రులారా, నేనిప్పుడు మీ ఎదుట చెప్పు సమాధానమును ఆలకించుడి. ఇక్కడ కూడా పౌలు గారే మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు చూడండి. అతడు హెబ్రీ భాషలో మాట్లాడుట వారు విని ఎక్కువ నిశ్శబ్దముగా ఉండిరి. అప్పుడు అతడు ఎలాగూ చెప్పసాగాను, నేను కిలికియలో తార్సులో పుట్టిన యూదుడను. పుట్టుకను గూర్చి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఎక్కడ పుట్టాను? బెన్యామీనీయుడనే, కానీ ఎక్కడ పుట్టాను అనగానే చూడండి, నేను కిలికియలోని తార్సులో పుట్టిన యూదుడను. అయితే ఈ పట్టణములో గమలీయేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధముకు నిష్ఠయందు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడనై ఉండి ఈ మార్గములోనున్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణము వరకు హింసించితిని. చూస్తారా? అపోస్తలుడైన పౌలు గారు గోత్రమును బట్టి చూస్తే, తండ్రులు తాతలు వీరిని బట్టి చూస్తే బెన్యామీను గోత్రానికి సంబంధించినవాడు. కానీ పౌలు గారు కూడా యూదుడే.
ఎలా యూదుడైనా? అతడు కిలికియలోని తార్సులో పుట్టిన యూదుడు. అంటే అతడు పుట్టిన ప్రాంతాన్ని బట్టి, అతడు పెరిగిన విధానాన్ని బట్టి, ఇదిగో గమలీయేలు పాదముల యొద్ద నేను పెరిగాను అంటున్నాడు. ఈ పట్టణములో గమలీయేలు పాదముల యొద్ద నేను పెరిగాను అంటే ధర్మశాస్త్రం విషయంలో నేను శిక్షణ తీసుకున్నాను, నేను యూదుడినే అని చెబుతున్నారు. అంటే యోధా ప్రాంతంలో పుట్టి యూదుల యొక్క ఆచారములను అభ్యసించి వారి యొక్క వ్యవహార శైలి అంతటిని పుణికిపుచ్చుకున్నటువంటి వారు యూదులుగా పరిగణింపబడ్డారు అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఆలోచిస్తున్నారా? ఎన్ని ఉదాహరణలు చూసాం ఇప్పటివరకు మనం? ఎన్ని ఉదాహరణలు చూసాం? ఒక లేవీయుడు యూదుడుగా పరిగణింపబడ్డాడు. అలాగే ఒక బెన్యామీనీయుడైనటువంటి మొర్దెకై యూదుడుగా పరిగణింపబడ్డాడు. బెన్యామీనీయుడైనటువంటి అపోస్తలుడైన పౌలు గారు యూదుడుగా పరిగణింపబడ్డారు. కనుక ఈ ఉదాహరణలను బట్టి యూదులుగా పరిగణింపబడాలి అంటే యోధా పుట్టినవారు యూదులుగా పరిగణింపబడతారు. అలాగే యోధా ప్రాంతంలో పుట్టి అక్కడ యూదుల యొక్క ఆచారములన్నిటినీ కూడా అభ్యాసము చేసి యూదుల వలె పెరిగిన వారు కూడా యూదులుగా పరిగణింపబడతారు. మీకు అర్థమైంది కదా? ఇప్పుడు మరలా మనము ప్రారంభంలో చర్చించుకున్నటువంటి విషయం దగ్గరికి వెళ్ళిపోదాం. ఏమిటా విషయం? సంఘములలో కొంతమంది వారు యూదులు కాకయే తాము యూదులమని చెప్పుకొనుచు సాతాను సమాజపు వారుగా ఉండి తప్పుడు బోధల చేత సంఘములను వారు కలవరపెడుతూ సంఘములను వారు హింసిస్తున్నారు అని దేవుడు రాయించాడు. ఎందుకు ఈ విధంగా వారు తయారవుతున్నారు? యూదులకు సమాజంలో ఉన్నటువంటి ఆధిక్యతను బట్టి, ముఖ్యంగా సంఘంలో కూడా యూదులకు నాటి కాలంలో ఉన్నటువంటి ఆధిక్యతను బట్టి. కొంతమంది యూదులు కాకయే అంటే యూదులుగా వారు పుట్టలేదు, అనగా యూదుల యొక్క గోత్రములలో వారు పుట్టలేదు. అలాగే యోధా ప్రాంతములలో కూడా వారు పుట్టి యోధా ప్రాంతములలో పెరగలేదు, యూదుల యొక్క ఆచారములను వారు అభ్యసించలేదు. అయినప్పటికీ వారు యూదులు కాకపోయినను, ఈ విషయాలను బట్టి వారు యూదులు కాకపోయినను తాము యూదులమని చెప్పుకుంటున్నారు. తాము యూదులమని చెప్పుకుంటున్నారు అంటే వీరెవరన్నమాట? సాతాను సమాజపు వారు, అబద్ధికులు. వేషం వేసుకుంటున్నారు, యూదుల యొక్క వేషాన్ని వేసుకుంటున్నారు. ఆ ఆధిక్యతను చూచి, ఆ పలుకుబడిని చూచి వారు ఆ వేషాన్ని వేసుకుంటున్నారు. దేనికి అనగానే సంఘాన్ని నాశనం చేయటానికి, సంఘాన్ని కలవరపరచటానికి. మీరు ఆలోచిస్తున్నారా? ఇట్టి వారి వలన చాలా ప్రమాదం పొంచి ఉంది. నిజానికి యూదులైతే వారు ఏం చేస్తారు? దేవుని కొరకు బ్రతుకుతారు, దేవుని చిత్తమును గ్రహిస్తారు. ప్రారంభం నుంచి కూడా వారు సంగతులను చక్కగా అధ్యయనం చేస్తారు. యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా అంగీకరిస్తారు. నిత్య జీవానికి వారు నిర్ణయింపబడిన వారుగా కనిపిస్తారు. అనేక మందిని నిత్య జీవానికి నడిపిస్తారు. కానీ నిజానికి యూదులు కాక తాము యూదులమని ప్రకటించుకుంటున్నటువంటి వారు ఉన్నారు చూసారా? వారే దొంగలన్నమాట. వారు దొంగలన్నమాట. అట్టి వారి విషయంలో ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. పౌలు గారు మరో సందర్భంలో పేతురు గారు అలాగే అతనితో పాటు ఉన్నటువంటి మరికొంతమంది యూదులు అన్యజనులతో కలిసి భోజనం చేస్తున్నటువంటి ఆ యొక్క సందర్భంలో ఈ విషయాన్ని గురించి మాట్లాడుతున్నారు. ఒక్కసారి ఆ సందర్భాన్ని కూడా మనం చూద్దాం. గలతీయులకు పౌలు గారు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 15వ వాక్యం నుండి మీరు చూడండి. గలతీయులకు పౌలు గారు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 15వ వాక్యం నుండి, మనము జన్మము వలన యూదులమే గాని, జన్మము వలన యూదులు అంటే గోత్రంలో పుట్టిన వారు కావచ్చు, ప్రాంతంలో పుట్టి యూదుల యొక్క ఆచారములను అభ్యసించిన వారు కావచ్చు. జన్మము వలన యూదులు. మనము జన్మము వలన యూదులము అంటున్నారు చూడండి. ఎవరితో మాట్లాడుతున్నారు ఈ మాటలు? పేతురు గారు మరియు మిగిలినటువంటి యూదులతో అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నారు. పౌలు గారు నిజానికి గోత్రాన్ని బట్టి అయితే బెన్యామీను గోత్రానికి సంబంధించిన వారు, కానీ పుట్టినటువంటి ప్రాంతాన్ని బట్టి అయితే యూదుడుగా పరిగణింపబడుతున్నాడు. అందువలన ఆయన ఏమంటున్నాడు చూడండి, మనము జన్మము వలన యూదులము, మనము జన్మము వలన యూదులమే గాని అన్యజనులలో చేరిన పాపులము కాము. మనం పాపాత్ములుగా జీవించటం లేదు. మనము జన్మము వలన యూదులము,
కానీ అన్యజనులలో చేరినటువంటి పాపులము కాము. మనుష్యుడు యేసుక్రీస్తునందలి విశ్వాసము వలననే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడుగా తీర్చబడడని ఎరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున గాక క్రీస్తునందలి విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసముంచియున్నాము. ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరయు నీతిమంతుడని తీర్చబడడు గదా. ఈ సంగతులన్నిటిని జాగ్రత్తగా మీరు గమనించండి. తాము యూదులు కాకయే యూదులమని చెప్పుకుంటూ సాతాను సమాజపు వారుగా కనిపిస్తున్నటువంటి వారు ఏం చేస్తున్నారన్నమాట? ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియల చేత మనము పరలోకాన్ని స్వతంత్రించుకోవచ్చు అని ఒక తప్పుడు బోధన జరిగిస్తున్నారు. ఉదాహరణకు ఇది ఒక తప్పుడు బోధ. ఏమిటది? ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియల చేత కూడా మనం పరలోకాన్ని సంపాదించుకోవచ్చు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటం వలన మాత్రమే కాదు అని చెప్పేటువంటి బోధ కూడా ఒకానొక తప్పుడు బోధ. ఈ తప్పుడు బోధలు ఎవరు చేస్తారు? తాము యూదులు కాకయే యూదులమని చెప్పుకుంటున్నటువంటి సాతాను సమాజపు వారు చేస్తారు. నేటికి కూడా ఈ చివరి గడియలలో, ఈ అంత్యకాలంలో నేటికి కూడా అటువంటి వారు మనకు కనిపిస్తున్నారు. యెహోవా సాక్షులు అనేటువంటి ఆ పేరును తగిలించుకొని కొంతమంది మనకు కనిపిస్తూ ఉంటారు. వీరందరూ ఎవరు అనగానే ఇదిగో ధర్మశాస్త్రం దగ్గరకు మనం వెళ్ళిపోదాం అంటారు. ధర్మశాస్త్రం దగ్గరకు వెళ్ళిపోదాం, విశ్రాంతి దినాన్ని ఆచరించేద్దాం, పండుగలు అమావాస్యలు వీటన్నిటిని మనం ఆచరించేద్దాం, మనకు ధర్మశాస్త్రం ముఖ్యం కదా అంటారు. మనకు తండ్రి అయినటువంటి దేవుడు యెహోవా, ఆయన ఒక్కడే దేవుడు, యేసుక్రీస్తు ప్రభుతో మనకు పని లేదు అంటారు. ఆయన నామమున బాప్తిస్మమును పొంది రాజ్యములో చేర్చబడి దేవుని కొరకు చక్కగా ప్రభువు నామమందు బ్రతకడం అనేది అవసరం లేదంటారు. సువార్తను వారు ఒప్పుకోరు. వీరందరూ ఎవరు అనగానే యూదులు కారు, కానీ యూదుల వలె వారు ప్రకటన చేసుకుంటున్నారు. యూదులు కాకయే తాము యూదులు మరి ప్రకటించుకుంటూ సాతాను సమాజపు వారుగా కనిపిస్తున్నారు. ఇట్టి వారందరినీ కూడా దేవుడు దండించబోతున్నాడు. ఇట్టి వారందరినీ కూడా దేవుడు దండించబోతున్నాడు. ఈరోజు అనేక మంది విశ్వాసాలను వారు చెరపడుతున్నారండి. తప్పుడు మాటలను, తప్పుడు బోధలను వక్రీకరించి చెప్పి విశ్వాసములో నుండి వారు పక్కదారి పట్టిస్తున్నారు, అవిశ్వాసులుగా మార్చేస్తున్నారు అనేక మందిని. అలాగని తీరా వారు సాధించేది ఏమైనా ఉందా అంటే లేదు. వారితో పాటు మరికొంతమందిని నరకానికి తీసుకుని వెళ్ళిపోతున్నారు తప్ప వారు సాధించేది ఏముంది చెప్పండి? పోనీ ధర్మశాస్త్రమునైనా వారు పరిపూర్ణముగా పాటించగలరా అంటే ఏమీ లేదు. వారికి నచ్చినటువంటి కొన్ని విషయాలను తీసుకొని వాటిని ఆచరిస్తున్నామని చెప్పుకుంటూ మిగిలినటువంటి విషయాలన్నింటినీ కూడా వారు ప్రక్కకు నెట్టేస్తున్నారు. ధర్మశాస్త్రము ఏ విధంగా ఇవ్వబడింది? ధర్మశాస్త్రమందు ఉన్నటువంటి ఆజ్ఞలన్నింటినీ కూడా నిలుకడగా ప్రవర్తించాలి, పాటించాలి. లేని ఎడల ధర్మశాస్త్రము అట్టి వారిని అపరాధులుగా తీరుస్తుంది. అసలు ధర్మశాస్త్రం అనే కాడిని తీయటానికే కదా యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా ఈ లోకమునకు అనుగ్రహింపబడ్డారు. ఈ విషయాలను గ్రహించలేనటువంటి అవిశ్వాసులు, అబద్ధికులు, గ్రుడ్డివారు, మనోనేత్రములకు గ్రుడ్డితనమును కలిగినటువంటి వారు ఈరోజు ఎటువంటి బోధనలు చేస్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభువు చెంతకు మనుషులను రానివ్వకుండా వారు ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియల యొద్దకు మనుషులను తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ బోధలు ఎప్పటి నుంచి అమలులో ఉన్నాయి? ఎప్పటి నుంచి ఈ బోధలు మనకు కనిపిస్తున్నాయి? ప్రారంభ శతాబ్దం నుంచి కూడా. అందుకే వీటి విషయంలో జాగ్రత్తగా ఉండండి అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. జాగ్రత్తగా ఉండండి. యూదులంటే ఎవరు యూదులుగా పరిగణింపబడాలో మీకు నేను తెలియజేస్తాను కదా అంటున్నాడు దేవుడు. రుజువులతో సహా, సాక్ష్యాలతో సహా దేవుడు మనకు యూదులంటే ఎవరో చెప్పాడు. అయితే నేటి కాలంలో మరి వీరెవరు యూదులుగా వీరు పిలిపింపబడుతున్నారు. యూదుల యొక్క వస్త్రధారణ, యూదులుగా పిలిపింపబడటం, ఆ వేషాన్ని వీరు వేసుకుని ధర్మశాస్త్రము చెంతకు మేము మనుషులను తీసుకుని వెళ్ళిపోతున్నామని బయలుదేరుతున్నారు. వీరందరూ కూడా సాతాను సమాజపు వారు అని పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా తెలియచేయబడింది. సాతాను సమాజపు వారు. వీరు క్రీస్తును నిషేధిస్తారు. వీరు క్రీస్తు యొక్క విశ్వాసమును కలిగి ఉండరు. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియల వలన పరలోకానికి వెళ్ళిపోదాం అనేటువంటి
తప్పుడు విధానంలో వీరు బ్రతుకుతారు. వీరు సాతాను సమాజపు వారును దేవుడు వ్రాయించాడు. సాతాను సమాజపు వారు వీరు ఎలా ప్రవేశిస్తారో తెలుసా? సంఘాల మధ్య వీరు ఎలా ప్రవేశిస్తారో తెలుసా? అమాయకులను వీరు ఎలా చెరపడతారో తెలుసా? గొర్రెను మందలో నుండి ఈడ్చుకొని వెళ్ళిపోవడానికి ఒక తోడేలు గొర్రె వేషం వేసుకునే వస్తుంది. అట్టి మాదిరిగా యూదులు కాకయే తాము యూదులమని చెప్పుకొనుచు సాతాను సమాజపు వారుగా కనిపిస్తున్నటువంటి వీరు చాలా రహస్యంగా సంఘంలో ప్రవేశిస్తారు. వారు సంఘాన్ని కలవరపెడతారు, నాశనం చేసే వరకు విడిచిపెట్టరు అని పరిశుద్ధ గ్రంథంలో ముందుగా హెచ్చరింపబడింది. చూడండి, ఆ వాక్య భాగాన్ని కూడా మీరు చూడండి. గలతీయులకు పౌలు గారు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 4వ వాక్యాన్ని మీరు చూడండి. పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వాక్యం. మనలను దాసులుగా చేసుకొనవలనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్ర్యమును వేగుచూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినది. ఎలా వచ్చేశారు వీరు? ఈ కపట సహోదరులు, ఈ దొంగలు ఎలా వచ్చేశారు? రహస్యంగా వచ్చేశారు. సంఘాలలోనికి రహస్యంగా వచ్చేశారు. వీరు సాతాను సమాజపు వారు. వీరు చూడండి, వీరేం చేస్తున్నారు చూడండి. వీరు మనలను దాసులుగా చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే వారు చెప్పిన తప్పుడు బోధకు మనము దాసులుగా మారాలని వారు ప్రయత్నాలు చేస్తున్నారు. శనివారమే ఆరాధించాలని ఒకడంటాడు. నెత్తి మీద టోపీ పెట్టుకొని యూదుల వస్త్రధారణ వేసుకొని మనము యూదుల వలె ప్రవర్తించాలని మరొకడంటాడు. పండుగలను, అమావాస్యలను, విశ్రాంతి దినాలను వీటన్నిటిని కూడా ఆచరించాలని మరొకడంటాడు. చూసారా, వీరందరూ కూడా సాతాను సమాజపు వారు రహస్యంగా ప్రవేశిస్తున్నారు. జాగ్రత్త, వీరు కపట సహోదరులు, వీరు దొంగలు. క్రీస్తు మనకు అనుగ్రహించిన ఈ స్వాతంత్ర్యాన్ని వేగు చూడడానికి వీరు వచ్చారు. వారు మనలను దాసులుగా మార్చుకోవడానికే వచ్చారు. ఇట్టి వారిని కనిపెట్టకపోతే మీరు చాలా ఘోరమైనటువంటి ప్రమాదంలో పడిపోతారు. జాగ్రత్త. క్రీస్తు మనకు స్వాతంత్ర్యాన్ని అనుగ్రహించాడు. క్రీస్తు బోధ మనకు స్వాతంత్ర్యమును అనుగ్రహించింది. ఈరోజు ఏదైనా ఒక భయంకరమైనటువంటి ఆచారంలో, ఒక ఉచ్చులో మనం ఏమైనా ఉన్నామా? ఇదిగో సోమవారం వస్తే నువ్వు ఇలా ప్రవర్తించు, మంగళవారం వస్తే ఇలా ప్రవర్తించు, బుధవారం వస్తే ఇలా ప్రవర్తించు, శనివారం అయితే ఎలా ప్రవర్తించు, ఆదివారం అయితే ఎలా ప్రవర్తించు, ఈ బట్టలు వేసుకో, ఆ పండుగ ఆచరించు, ఈ పదార్థాన్ని తిను, దానిని తినకు. ఇటువంటి నియమాలు, కట్టడలు, ఆచారాలు ఏమైనా ఇప్పుడు మనకున్నాయండి? ఎంతో గొప్ప స్వాతంత్ర్యాన్ని క్రీస్తు మనకి ఇచ్చాడు. ఈ స్వాతంత్ర్యము నీతిని అనుసరించిన స్వాతంత్ర్యం. అలాగనే పాపము చేయుటకు స్వాతంత్ర్యము కాదే, నీతిని అనుసరించుటకు స్వాతంత్ర్యం. ఒక ఆత్మను అగ్నిలో నుండి రక్షించటానికే ఈ స్వాతంత్ర్యాన్ని క్రీస్తు మనకు అనుగ్రహించాడు. ధర్మశాస్త్రం ఇచ్చినట్టుగా అనేకమైనటువంటి విధులు, అనేకమైనటువంటి కట్టడలు మనకు ఇచ్చేయచ్చు క్రీస్తు. అలా ఇచ్చేస్తే వాటిని అనుసరించడానికి మనకు సమయం సరిపోదు. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి కట్టడలు, ఆచారాలు, విధులు వీటన్నిటిని ఆచరించడానికి మనకు సమయం సరిపోదు. ఇప్పుడు క్రీస్తు మనకు అనుగ్రహించినటువంటి పని ఒక్కటే. మీరు నీతిని అనుసరించి నడుచుకోండి. యేసుక్రీస్తు నామమున అనేకులను మీరు దేవుని రాజ్యానికి చేరువ చేయండి. క్రీస్తు సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. మీరైతే సర్వసృష్టికి ఇదిగో యేసుక్రీస్తు ప్రభువు యొక్క మరణ, సమాధి, పునరుత్థానముల ద్వారా ప్రకటింపబడుతున్నటువంటి సువార్తను చేరువ చేయండి, తీసుకుని వెళ్ళండి. ఈ పనిని మాత్రమే క్రీస్తు ప్రభు మనకు అనుగ్రహించాడు. ఎంతో గొప్ప స్వాతంత్ర్యం. ఈ స్వాతంత్ర్యాన్ని వేగు చూడడానికి రహస్యంగా దొంగలు ప్రవేశిస్తున్నారు సంఘాలలో. జాగ్రత్త, దొంగలు ప్రవేశిస్తున్నారు. వీరెవరు? యూదులు అనుకుంటున్నారా? వీరు దేవుని బిడ్డలు అనుకుంటున్నారా? వీరు సాతాను సమాజపు వారు. వేషధారణతో వస్తున్నారు. వేషమైతే వేసుకుంటున్నారు, చూడగానే అబ్బో వీరు యూదులా అన్నట్టు ఉంటుంది. వాడు నెత్తి మీద టోపీ పెట్టుకోవడం, ఒక ధూపం వేసుకోవడం, ఏమండి ఆ వస్త్రధారణ, వాడి మాటలు, వాడి యొక్క ఆలోచన విధానాలు, ఇవన్నిటిని కూడా మనం గమనిస్తున్నప్పుడు వీరు నిజంగా యూదులేమో అనేటువంటి భ్రమ మనకు కలుగుతుంది. అసలు యూదులని పిలిపింపబడాలంటే ఎవరికి మాత్రమే అర్హత ఉంది? యోధా గోత్రంలో పుట్టి ఉండాలి, లేదంటే యోధా ప్రాంతంలో పుట్టి పెరుగుండాలి. అక్కడ యూదుల యొక్క
ఆచారాలన్నిటిని కూడా అభ్యసించిన వారుగా, ధర్మశాస్త్రమును పూర్తిగా అభ్యసించిన వారుగా ఉండాలి. అది కూడా ఎప్పటి వరకు? యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పటి వరకు. ఆ తర్వాత యూదుడనే ఉంది, గ్రీసు దేశస్థుడేమనే ఉంది. ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి విషయాలన్నీ కూడా క్రీస్తుకు పూర్వం, యేసుక్రీస్తుకు పూర్వం. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణ వెల్లడి అయిన తర్వాత యూదుడని, గ్రీసు దేశస్థుడని, దాసుడని, స్వతంత్రుడని, స్త్రీ అని, పురుషుడని, సిథియనుడని, పరదేశీ అని ఏమైనా వ్యత్యాసాలు ఉన్నాయా? ఆధిక్యతలు ఉన్నాయా? లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ కూడా ఏకముగా ఉన్నారని పౌలు గారు గలతీయులకు రాసిన పత్రికలోనే 3వ అధ్యాయము 26వ వాక్యం నుండి మీరు చూడగలిగితే మీకు అర్థం కావటం లేదా? ఇప్పుడైతే మనకు యూదుడని, లేక ఇశ్రాయేలీయులు మిగిలిన గోత్రికులని, లేక అన్యజనులని ఈ వ్యత్యాసాలు ఏమీ లేవు. దేవుని రాజ్యంలో చేర్చబడిన తర్వాత అందరూ ఒక్కటే. యేసుక్రీస్తునందు మీరందరూ ఒక్కటే. అయితే క్రీస్తుకు పూర్వం ఈ ఆధిక్యతలు ఉండేవి గనక యూదులుగా కొంతమంది పిలువబడ్డారు. యూదులుగా ఎవరు పిలువబడ్డారు అంటే యోధా గోత్రంలో పుట్టినవారు పిలువబడ్డారు, యోధా ప్రాంతాలలో పుట్టినవారు కూడా పిలువబడ్డారు. మరి ఈరోజు సంఘాలను గలిబిలి చేస్తున్నటువంటి వీరెక్కడి నుంచి వచ్చారు? ప్రారంభ శతాబ్దం నుండి కూడా సంఘాలను కలవర పెడుతున్నటువంటి వీరెక్కడి నుంచి వచ్చారనగానే వీరు సాతాను సమాజపు వారు. సాతానుకు కూడా ఒక సంఘం ఉంది. దేవుని సంఘం ఉన్నట్టుగానే సాతానుకు కూడా ఒక సమాజం ఉంది, ఒక సంఘం ఉంది. వారు బయలుదేరుతున్నారు, రహస్యంగా వస్తున్నారు, వేగు చూడడానికి వస్తున్నారు. వీరి స్వాతంత్రం ఎలా ఉంది అని వేగు చూడడానికి వస్తున్నారు. కొంతమంది అమాయకులను, అవిశ్వాసులను, బలహీనులను వారు చెరపట్టి తీసుకుని వెళ్ళిపోతున్నారు. కనుక అటువంటి ప్రమాదం జరగకుండా ఉండాలంటే మీరు లేఖనములను జాగ్రత్తగా పరిశీలించి నేర్చుకున్నవారుగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువులో మనకు అనుగ్రహింపబడిన రక్షణను అతి జాగ్రత్తగా చేపట్టిన వారుగా మీరు కనిపించాలి. అప్పుడు మీరు విశ్వాసమందు స్థిరులుగా కనిపిస్తారు. విశ్వాసమందు స్థిరులైన వారిని ఎవ్వరూ కూడా కదల్చలేరు. కనుక ప్రియులారా, మీరు దేవుని వాక్యమును చక్కగా నేర్చుకుంటూ ఈ సాతాను సమాజపు వారిని పసిగడుతూ వారికి దూరంగా ఉంటూ అట్టివారి చేష్టలను మీరు బహిరంగముగా ఎండగడుతూ అట్టివారి బారి నుండి అమాయకులను రక్షిస్తూ దేవుని యొక్క పనిలో, క్రీస్తు యేసు విశ్వాసములో మీరందరూ కూడా ఆరోగ్యవంతముగా ముందుకు కొనసాగాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మా కన్న తండ్రి, అపవాది అయిన వాడు ప్రారంభం నుంచి మనుష్యులను మీకు దూరం చేయటానికి ఎన్నో కుట్రలు పన్నుతున్నాడు, ఎన్నో పన్నాగములను వాడు రచిస్తున్నాడు. వాడి తంత్రములను మీ గ్రంథము ద్వారా, మీ మాటల ద్వారా మేము తెలుసుకొని వాడి యొక్క ఎత్తుగడలన్నిటినీ త్రిప్పికొట్టి తండ్రి వాడిని యేసుక్రీస్తు ప్రభు యొక్క పాదముల క్రింద పాదపీఠముగా చేసేటంత వరకు మేము పోరాటము చేయగలుగుటకు మాకు బలమునివ్వండి తండ్రి. మీ జ్ఞానమును అనుగ్రహించండి దేవా. తండ్రి, అనేక మంది అమాయకులు, అవివేకులు, అల్పవిశ్వాసులు, బలహీనులు వారి యొక్క తప్పుడు బోధలకు చెరపట్టబడుతున్నారు. అట్టి వారిని రక్షించగలగటానికి మీ మహాజ్ఞానమును మాకు తోడుగా ఉంచండి. సాతాను సమాజపు వారుగా వారు బయలుదేరుతూ క్రీస్తు సంఘములను వారు గలిబిలి చేస్తూ రహస్యముగా దొంగలుగా ప్రవేశించి అనేకులను తండ్రి మీకు దూరం చేస్తున్నప్పుడు ఈ వాక్యమును మాకు వినిపించి వారి యొక్క విషయంలో మేము ఎంత జాగ్రత్తగా ఉండాలో, ఎంత మెలకువగా ఉండాలో మాకు నేర్పించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు దేవా. క్రీస్తు కొరకు ఒక వ్యక్తిని నిలబెట్టుట ఎంత గొప్ప విషయమో ఆ వ్యక్తిని చివరి వరకు కాపాడడం కూడా అంతే గొప్ప విషయమని మీరు మాకు తెలియజేస్తున్నారు. మీ వాక్యము చేత అనేక మందిని మేము పరిరక్షిస్తూ దేవుని జ్ఞానంలో వారు స్థిరపడేలా మీ గొప్ప వాక్యమును వివరించి వారికి ప్రకటిస్తూ సువార్త సేవలో మా తరములో పుట్టినటువంటి వారికి అందరికీ తండ్రి మా పరిధి మేర మేము ఉన్నతమైన వాక్యమును ప్రకటించడానికి మాకు సహాయమును అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు.
సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 83392766. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.